అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్. ఈరోజు ఒక కొత్త విషయం, ఓ మంచి ఫార్మర్తోనే కాదు, కొత్తగా ట్రై చేస్తున్న ఫార్మర్తో మనం లైవ్ తీసుకుంటున్నామండి. గ్యాక్ ఫ్రూట్ స్వర్గ ఫలం, స్వర్గంలోనే పండుతాయి ఈ పళ్ళన్నీ కూడా అంటున్నారు కదా. 1 కిలో 1500 రూపాయలు పెట్టి పండిస్తున్నారు అంటున్నారు కదండి. అది చాలా తక్కువగా, అంటే ఎక్కడెక్కడో ఇండోనేషియా, మలేషియా అలాంటి చోట్ల, తైవాన్, చైనా లాంటి చోట్లే పండుతున్నాయి. ఇక్కడెక్కడా పండట్లేదు, మనకు అవకాశం లేదు అని మనం అనుకుంటూ ఉంటాం. కాదండి, పండిస్తున్నారు, మన వాళ్ళు పండిస్తున్నారు, ఒకళ్ళిద్దరు పండిస్తున్నారు. సో మనం వాళ్ళని లైవ్లోకి అప్పుడప్పుడు తీసుకుంటున్నాం, బెస్ట్ ప్రాక్టీస్ కింద. ఎందుకంటే ఈరోజు ఈ వెంకట్ గారు చేస్తున్నటువంటిది ఎంతోమందికి ఉపయోగపడుతుందని, మరి వీళ్ళు మనందరికీ కూడా చాలా మంచి. శ్రీను అండ్ జ్యోతి మీదే కదండి? శ్రీను అండ్ జ్యోతి అడుగుతున్నారు లైవ్లోకి వస్తానని. వెంకట్ గారు ఈరోజు ఏదైతే ఫాలో అవుతూ గ్యాక్ ఫ్రూట్ పండిస్తున్నాడో, ఒక్క పండు 1500 రూపాయలకి అమ్ముతున్నాడో, ఈ పండులో ఉన్నటువంటి పోషకాల వల్ల ఎంతో మంది. వెంకట్ అండ్ జ్యోతి చెప్పండి, లైవ్లోకి వచ్చారు, అడిగారు. చెప్పండి అమ్మా, లైవ్లోకి వచ్చి అడిగారు, తీసుకున్నాను మిమ్మల్ని, మీరేం చెప్పాలనుకుంటున్నారు? సార్ గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే సార్ చెప్పండి. ఏం లేదు సార్, నాకు చిన్న సలహా కావాలి సార్. అందుకు అంటే దీనికి సంబంధించిందా, అగ్రికల్చర్ సంబంధించిందా? ఇప్పుడు అగ్రికల్చర్ లైవ్ లో ఉన్నాం మనం. అగ్రికల్చర్ సార్, ఫార్మింగ్ ఓకే, గురించి. వెరీ గుడ్. నాకంటే కూడా ఇప్పుడు వెంకట్ గారిని మనం లైవ్ లోకి తీసుకుంటున్నాము. గ్యాక్ ఫ్రూట్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు కదా. ఆయన ఆల్రెడీ ఫామ్ లో ఉన్నాడు, ఆయన పండిస్తున్న ఏరియాలో ఉన్నాడు. మీరు ఒక్కసారి లీవ్ అయిపోండి, మళ్ళీ చివరిలో జాయిన్ అవుతారు. కానీ ఆయన తీసుకుందామండి ముందు, తర్వాత మనం మిగిలిన విషయాలు చర్చిద్దాం. ఓకే, థ్యాంక్ యూ. వెంకట్ గారు మీకు ఇస్తున్నాను. వెంకట్ గారు మీరు జాయిన్ అవ్వచ్చు. వెంకట్ గారు మీకు యాక్సెస్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. ఓ థ్యాంక్ యూ వెంకట్ గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా, మీరు లీవ్ అయిపోండి అమ్మా, మళ్ళీ మీరు జాయిన్ అవుతారు. కానీ ఇప్పుడు జాయిన్ అయ్యారు చూడండి, మీరు లీవ్ అయిపోండి అమ్మా. వెంకట్ గారు వెరీ గుడ్. మాకు ఏదైతే కావాలో అవే చూపిస్తున్నారు, ఫీల్డ్ లో ఉన్నారు, డైరెక్ట్ గా మీరు పండిస్తున్నారు. చాలా హ్యాపీ అండి. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది మీకు? ఈ పండు అనేది సార్ మొదటిగా సో యాక్చువల్ గా చాలా మంది సక్సెస్ఫుల్ రైతులు డ్రాగన్ పెట్టారు, అదేవిధంగా అవకాడో కూడా మన తెలుగు స్టేట్స్ లో చేస్తున్నారండి సక్సెస్ఫుల్ గా. సో యాక్చువల్ గా ఐఎమ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ వర్కింగ్ ఇన్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్సో వర్కింగ్ యాజ్ పంచాయతీ సెక్రటరీ సార్. సో జాబ్ చేస్తేనే సో మనకి వచ్చే ఇన్కమ్ కంటే ఒక సెకండరీ ఇన్కమ్ అనేది మనం జనరేట్ చేసుకోవాలి. సో నాట్ ఓన్లీ దట్, అండ్ ప్యాషన్ కూడా నాకు చిన్నప్పటి నుంచి సో ప్యాషన్ గా కూడా అనిపించింది. సరే చాలా మంది ఎగ్జాటిక్ ఫ్రూట్స్ పెట్టారు కాబట్టి మనం కొత్త రకం వెరైటీ అనేది మన తెలుగు స్టేట్స్ లో పరిచయం చేద్దాం అని చెప్పేసి సెర్చింగ్ చేసినప్పుడు ఇది థాయిలాండ్, మలేషియా, సింగపూర్ అక్కడ చాలా సక్సెస్ఫుల్ గా చేస్తున్నారండి. సో ఈ ఫ్రూట్, దీన్ని గ్యాక్ ఫ్రూట్ అంటారు. సో ఆల్రెడీ మన కేరళలో రైతులు ఇక్కడ ఇండియాలో ఫస్ట్ టైం వాళ్ళు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కొంతమంది కేరళ నుంచి చేస్తున్నారు. ఆల్రెడీ కేరళ ఏ ప్రాంతం అండి? ఆల్రెడీ కోజికోడు, కాసర్కోడు ఆ ఏరియాలో ఆల్రెడీ చేస్తున్నారండి. సో నేను వాళ్ళని కన్సల్ట్ చేసి లాస్ట్ ఇయర్ 2023 నవంబర్ లో మొక్కలు ఇక్కడ మన ప్రాంతంలో వెస్ట్ గోదావరి పోలవరం మండలంలో మామిడిగొంది విలేజ్ లో స్టార్ట్ చేసామండి. అక్కడి నుంచి మొక్కలు తెచ్చారు మీరు కోజికోడ్ ప్రాంతం నుంచి? అవునండి. సో అయితే మెయిన్లీ ఏజెన్సీ ప్రాంతం ఉంటుంది ప్రాంతం అండి.
చాలా వెనుకబడి చాలా లేదు. మీరు ముందుంది అంటున్నాను. ఇప్పుడు చాలా విషయాల్లో ముందుంది. మీలాంటి వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని చూసి ఓకే. మిగిలిన వాళ్ళంతా ఫాలో అయ్యే పరిస్థితి వచ్చిందంటే మీరు ముందున్నట్టే. చెప్పండి. సో ఇది మెయిన్లీ క్రీపర్ ప్లాంట్ అండి. సో మనం క్రీపర్. ఏంటంటే క్రీపర్ ప్లాంట్ మనం దీనికి అంటే పెండల్స్ పందిరికి వేయాల్సింది. పందిరి మీద, అవునండి, నేల మీద కాదు. అవునండి, లైక్ పందిరి వేసుకోవాలి. ఓకే. లైక్ ద్రాక్ష. సో ఇలా చూపిస్తున్నాం కదండి. సో ఇదంతా సో పందిరి ఓ అన్నమాట. పెద్దదే ఉంది. సో ఎంతో 10-15 సెంట్లో ఇదంతా ఉన్నట్టుంది మొత్తం. అవునండి, 1000 గజాల సైట్ అండి. అంటే నియర్లీ 20 సెంట్స్ అనమాట. 20 సెంట్స్ లోను పందిరి వేసేసారు. 20 సెంట్స్ లోను పెరుగుతోంది ఇప్పుడు. అవునండి, ఆల్రెడీ బాగుంది. క్రాప్ ఉండిందంట. అయితే దీంట్లో మళ్ళీ మనకి మేల్ ఫీమేల్ 2 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయండి. ఓహో, సో క్రీపర్ లో చూడడానికి మేల్ ఫీమేల్ ఉంటాయి. మేల్ ఫీమేల్ ఉంటాయి. దానికి ఐడెంటిఫికేషన్ అంటే మొక్క చూడడానికి రెండు ఒకేలా ఉంటాయి కానీ సో ఫ్లవరింగ్ లో మనకి డిఫరెన్స్ ఉంటుందండి. అంటే రెండు పళ్ళు కాస్తాయండి? అదేదో లేదు సినిమాలో మగేనుగు పాలిచ్చిద్దా అన్నట్టు అడిగాను నేను. లేదండి, ఓన్లీ మనకి రెండు చెట్లు కూడా మనకి ఫ్లవరింగ్ అయితే వస్తాయండి. ఆ, అయితే మగ ఫ్లవరింగ్ సో ఈ విధంగా ఉంటుంది. ఎట్లా అండి? మన వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది, చూపించండి. వైట్ సో కలర్ లో వైట్ గా ఉంటుంది. లోపల ఎల్లో. కింద ఇలా ఎల్లో ఉంటుంది. కింద ఇలా బల్బ్ లాగా వస్తుంది, బెలూన్ లాగా. ఓ కింద ఆ. బెలూన్ లాగా వస్తుంది అనమాట. సో స్టార్టింగ్ లో మనకి బడ్డింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక ఇవి తీసేయాల్సిందేనండి, మరి ఇట్లా ఉంచొచ్చా? ఎందుకు సో ఉంచారు మీరు? సో ఏంటంటే మనం ఈ మేల్ ఫ్లవర్ ని మనం కట్ చేసి ఈ విధంగా, సో మనం ఈ విధంగా తీసేయాలి. సో తీసేసి ఓహో, క్రీపర్ ఒకటే ఫ్లవర్స్ లో మేల్ అండ్ ఫీమేల్ ఉంటాయి అంతేనండి? లేదండి, క్రీపర్ మేల్ ప్లాంట్ విడిగా ఉంటుంది, ఫీమేల్ ప్లాంట్ కూడా ఓకే. విడిగా ఉంటుంది. సో మేల్ ప్లాంట్ నుంచి మేల్ ఫ్లవర్ వస్తుంది, ఫ్లవర్ మేల్ ప్లాంట్ నుంచి మేల్. తీశారు, క్రీపర్ ఎందుకు ఉంచారా అని డౌట్ నాకు. ఓకేనండి, చెప్తానండి. ఇప్పుడు చూసారా ఇది? సో మేల్ ఫ్లవర్ మేల్ ఫ్లవర్ మనం తీసుకొచ్చి ఫీమేల్ ఫ్లవర్ ఎక్కడైతే ఉందో ఆ ఫీమేల్ దగ్గరికి మనం తీసుకెళ్ళాలండి. సో యాక్చువల్ గా మార్నింగ్ నేను ఆల్రెడీ ఇక్కడ ఈ పైన మనకి సెల్ఫ్ పాలినేషన్ చేయాలండి. తుమ్మెదలు, కీటకాలు సో ఇక్కడ మాత్రం మనం యాక్చువల్ గా బటర్ఫ్లైస్, హనీ బీస్ యాక్చువల్ గా బయట అయితే చేస్తాయి. అవి చేస్తే మనకి అంత 100% రావు. సో ఏంటంటే మనం ఈ ఫ్లవర్ ని ఈ విధంగా కట్ చేసి ఇది పైన ఈ పెటల్స్ తీసేయాలండి. సో పెటల్స్ తీసేస్తే మనకి ఇక్కడ రెడ్ కలర్ లో కొంచెం ఉంటుందండి పుప్పొడి. సో దాన్ని మనం ఏదైతే ఫీమేల్ ఇది ఫీమేల్ అండి, ఫీమేల్ ఫ్లవర్. ఇది మనకి యాక్చువల్ గా మార్నింగ్ పాలినేషన్ చేశాను. మనకి ఏంటంటే డిఫరెన్స్ ఫీమేల్ కి కింద కాయలాగా వస్తుంది. మనకి బీరకాయ ఎట్లాగా ఉంటుందో మనకి బీరకాయ ఎలాగైతే కింద కాయలాగా వచ్చి పైన ఫ్లవర్ వస్తుందో, సో సేమ్ దీని ఫ్లవర్ మాదిరిగానే ఈ కాయ వచ్చిన తర్వాత దీనిపైన ఫ్లవర్ ఉంటుంది. ఈ ఫీమేల్ ఫ్లవర్ ని కూడా మనం తీసేసి ఇప్పుడు ఈ మేల్ ఫ్లవర్ ని తీసుకొచ్చి దీంతో ఈ విధంగా క్రాసింగ్ చేయాలండి. సో ఇలా టచ్ చేయించాలి పైన. సో ఈ విధంగా టచ్ చేస్తే దీని పుప్పొడి దానికి అంటినప్పుడు రెడ్ కలర్ అంటుంది కదండి. సో అప్పుడు ఇది పాలినేషన్ అయ్యి మనకి ఫ్రూటింగ్ అనేది ఒక 1 వీక్ లో, సో ఈ విధంగా ఒక 1 వీక్ లో కాయ సెట్ అవుద్ది అనమాట. ఎక్కడ లేదు, ఫస్ట్ టైం సెల్ఫ్ పాలినేషన్ అనేది పర్టికులర్ గా పర్సనల్ గా చేయాలి. ప్రతి ఫ్లవర్ కూడా సో ప్రతి ఫ్లవర్ కూడా ఈ విధంగా స్పెషల్ కేర్ తీసుకొని మనం చేయాలండి. సో అలా చేసినప్పుడు మాత్రమే, అండ్ నాట్ ఓన్లీ దట్, సో ప్రతి ఫ్లవర్ కూడా మనం సో ఈ విధంగా
కొద్దిగా సిగ్నల్ వీక్ ఉన్నట్టుంది మీ దగ్గర, పర్వాలేదు కంటిన్యూ చేయండి. అలాగే మన ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నారో దయచేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సో అప్పుడు చెప్పండి మీరు మనకి ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గ్రీన్ కలర్ లో మనకి 1 month లో గ్రీన్ కలర్ తయారైపోతుందండి. ఒక కాయ వచ్చేసి దాదాపుగా అర కేజీ నుంచి కేజీ వరకు కూడా వస్తున్నాయి కొన్ని కాయలు, పెద్ద కాయలు. సో తర్వాత గ్రీన్ నుంచి మనకి ఎల్లో స్టేజ్ వస్తుందండి 1 month తర్వాత. మళ్ళీ ఎల్లో నుంచి ఆరెంజ్ వస్తుంది, ఆరెంజ్ నుంచి ఫైనల్ గా రెడ్ కలర్ వస్తుందండి. యాక్చువల్ గా ప్రెసెంట్ ఏదైతే ఫ్రూట్స్ అవన్నీ కూడా లాస్ట్ వీక్ సేల్ చేసేసాము. సో హైదరాబాద్ పంపిస్తున్నామండి. హైదరాబాద్ పంపిస్తున్నాం సార్. హైదరాబాద్ పంపిస్తున్నామండి. అవును సార్, అక్కడ మనకి ఎగ్జాటిక్ ఫ్రూట్ ఫార్మ్స్ ఈ సూపర్ మార్కెట్స్ వాళ్ళు తీసుకుంటున్నారండి. అంటే 1000 రూపాయలు 1500 అంటున్నారు, నిజమేనండి కాయ ఒకటి? అవును సార్. మీరు మనకి బెంగళూరు, కేరళ ఇటువైపు కూడా ఇది బాగా పాపులర్ డిమాండ్ అనమాట అండి. అంటే ఈ ఫ్రూట్ లో హైయెస్ట్ కంటెంట్, దీంట్లో ఉన్న మెడిసినల్ వాల్యూస్ అంత కాస్ట్లీ అండి. ఈ ఒక్క ఫ్రూట్ 70 టమాటాల్లో ఉండే లైకోపిన్ ఈ ఒక్క ఫ్రూట్ లో ఉంటాయండి. హైయెస్ట్ లైకోపిన్ కంటెంట్ ఉన్న ఫ్రూట్ ఏంటంటే ఇది క్యాన్సర్ కి బెస్ట్, ఎక్కువగా మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఫ్రూట్ అండి. లోపల రెడ్ కలర్ లో మనకి లైకోపిన్ అనేది ఉంటుంది. అది క్యాన్సర్ కి బాగా తగ్గిస్తుంది, క్యాన్సర్ కణాలని వాటిని బాగా తగ్గిస్తుందండి. అండ్ మనకి కరోనా టైంలో విటమిన్ సి చాలా ఫ్రూట్స్ ఉన్న తీసుకోవాలి, మనకి హెల్త్ విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ తీసుకున్నారండి. ఆరెంజ్ లో ఉండే విటమిన్ సి, ఆరెంజ్ లో 1% విటమిన్ సి ఉంటే దీంట్లో 40 times ఎక్కువ విటమిన్ సి ఉంటుంది సార్. 40 times ఎక్కువ దీంట్లోనే. సో అంటే అండ్ అవును సార్. అండ్ కంటి చూపుకి క్యారెట్ చాలా మంచిది అంటారు. కంటి చూపుకి క్యారెట్ లో 10% క్యారెట్ లో 1% బీటా కెరటిన్ ఉంటే దీంట్లో 10 రెట్లు ఎక్కువ బీటా కెరటిన్ ఉంటుందండి, విచ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ఐసైట్ అండి. చాలా ఉన్నాయి అయితే, ఇది ఒకటి తీసుకుంటారు అయితే. అవునండి, 4 రకాల ఫ్రూట్స్, 70 టమాటాలు, 10 క్యారెట్లు, 50 మొక్కజొన్న పొత్తులు, 40 నిమ్మకాయలు. సో ఈ ఆరెంజెస్, ఇవి అన్నిట్లో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్ అన్ని కూడా ఈ ఒక్క ఫ్రూట్ లో ఉంటాయి సార్. సో అందుకనే కొంతమంది కామెంట్ లో పెడుతున్నారు, పండించడం వరకు బానే ఉంటుంది, మన మార్కెటింగ్ ఉందా అని భయపడుతున్నారండి. అందుకే నా డౌట్ కూడా, మార్కెటింగ్ అయితే ఉంది కదండి? అవును సార్, మార్కెటింగ్ బెంగళూరు, హైదరాబాద్ లో ప్రెసెంట్, ఇక్కడ ప్రెసెంట్ వెరీ రేర్ ఫ్రూట్ కాబట్టి ప్రెసెంట్ ఉందండి. ఇప్పుడు ఒక 3-4 years బ్యాక్ డ్రాగన్ ఫ్రూట్ వచ్చినప్పుడు అది కిలో 400 to 500 అట్లా ఉండేదండి. సో మార్కెట్ మన ప్రొడక్షన్ అనేది ఎక్కువ వచ్చినప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ ఆటోమేటిక్ గా రేట్ అనేది తగ్గుతుంది. సో కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే అవునండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే అది దీన్ని మనం ముందు అందిపుచ్చుకున్నాడో ఆ రైతు తొందరగా ఫస్ట్ అతనికి సక్సెస్ అనేది వస్తుంది సార్. సరే, ఇప్పుడు మేము ఇమీడియట్ గా అందిపుచ్చుకోవాలనుకుంటున్నాం. మేము కానీ వీడియో చూస్తున్న వాళ్ళు, ఫాలోవర్స్, మీరు ఏ రకంగా మాకు హెల్ప్ చేస్తారు చెప్పండి. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, అంట్లు ఇవ్వండి, అంట్లు మీన్స్ విత్తనాలు, అంట్లు ఇవ్వండి, కాస్త మంచి ప్రైస్ కి ఇవ్వండి. అలాగే వాళ్ళని గైడ్ చేయండి. ఇది మేము కోరుకునేది మీ సైడ్ నుంచి పూర్తిగా. మన తెలుగు వాళ్ళు అందరం బాగుండాలనుకుంటాం కదా, అందుకోసం. అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు, యంగ్ ఫార్మర్స్, వాళ్ళందరినీ గైడ్ చేయండి. అప్పట్లో డ్రాగన్ ఫ్రూట్ కూడా అలాగే మీలాంటి వాళ్ళే ఇనిషియేషన్ తీసుకోవడం వల్ల ఈ రోజు చాలా మంది బతుకుతున్నారు. ఇది కూడా ఏమైనా లోపాలు, నష్టాలు, బాధలు, సాధక బాధకాలు ఉంటే అవన్నీ కూడా ఇప్పుడే చెప్పండి, పర్వాలేదు, డీటెయిల్డ్ గా. ఓకే సార్, తప్పకుండా సార్. సో ఈ విధంగా మనం నెట్ అనేది కట్టుకోవాలండి. అయితే యాక్చువల్ గా మనం ఇది ఒక్కొక్క కాయ లోపల దాదాపుగా ఒక 20 to 30 సీడ్స్ వరకు ఉంటాయండి. సో చాలా మంది సీడ్స్ ద్వారా జర్మినేషన్ ఒక మొక్కలు పెట్టుకోవాలనుకుంటే సీడ్స్ ద్వారా అనేది 100% జర్మినేషన్ రావట్లేదు. కేవలం 50% మాత్రమే విత్తనాల ద్వారా అనేది మనకి మొక్క అనేది వస్తుంది. ఒకవేళ వచ్చిన 50% లో కూడా దాదాపుగా 50% లో కూడా దాదాపుగా వచ్చిన మొక్కలు కూడా అన్ని కూడా మగ మొక్కలు వస్తున్నాయండి.
కానీ అబ్బో. మనకి కావాల్సింది ఆడ మొక్కలు, ఎందుకంటే ఆడ సో మొక్క నుంచే మనకి ఫ్రూటింగ్ అనేది వస్తుంది. సో ఎక్కడైనా పండు కొనుక్కొని విత్తనాలు వేసుకుందాం అనుకుంటే సక్సెస్ రేట్ తక్కువ అంటారు. సక్సెస్ రేట్ చాలా బాగా తక్కువ. వచ్చిన మొక్కలు కూడా అన్ని కూడా మేల్ మొక్కలు వస్తున్నాయండి, ఫీమేల్స్ అనేవి తక్కువ. సో దానికి అబ్బో. నేను నేను ఇందులో ఆ, కనిపెట్టిన ఒక సక్సెస్ఫుల్ ఒక మంచి విధానం ఏంటంటే, ఉమ్. సో ఏదైతే మనకి మనకి ఈ ఫీమేల్ ప్లాంట్ అండి, ఫీమేల్ ప్లాంట్ నుంచి మాత్రమే మనకి ఫ్రూట్స్ అనేవి వస్తాయి. సో ఈ ఉమ్. ఈ ఫీమేల్ ప్లాంట్ కి నేను ట్యాగింగ్ చేసుకున్నాను సార్. సో ఇది ఉమ్. ప్లాంట్, ఓకే. సో ఇది ప్లాంట్ అనమాట. ఈ ఒక ఫీమేల్ ప్లాంట్ నేను దొండ గ్రీన్ దొండ ఒక దొండ ఒక పాదులా గ్రీన్ కలర్, అంతే కదండి. అవును సార్, అవును సార్, ఇది క్రేపర్ ప్లాంట్ దొండపాదులో వస్తుంది. ఇది ట్యాగ్ వేసుకున్నాను. ఇది మీరు ట్యాగ్ ఫీమేల్ చేస్తారు. ప్లాంట్ అనమాట. ఓకే. నేను ఫీమేల్ ప్లాంట్ కాబట్టి ఇది ట్యాగ్ వేసుకున్నాను. సో మేల్ ఉమ్. ప్లాంట్ వచ్చేసి బ్లూ కలర్ ట్యాగింగ్ అనేది నేను ఇచ్చుకున్నా. ఓకే, రెండు అవసరమే మనకి. ఉమ్. రెండు అవసరమే. సో మేల్ లేకపోతే ఫీమేల్ కి అయితే క్రాసింగ్ పాలినేషన్ అవ్వదు. మీ సజెషన్ ఏంటి? ఎంత పర్సెంటేజ్ లో సో తీసుకోవాలంటారు? ఫీమేల్ 70, సో మేల్ 30? అవును సార్. సో ఇప్పుడు ఏంటంటే మనం విత్తనాల ద్వారా మనం పెట్టుకుంటే మనకి సక్సెస్ రేట్ రావట్లేదు కాబట్టి, సో ఏదైతే మనకి ఇప్పుడు ప్లాంట్ ఉందో, సో ఏదైతే మనకి ఈ ప్లాంట్ లో ఏదైతే ఈ లేత మొక్క ఉందో, సో సో ఇది మెయిన్ స్టెమ్. దీని నుంచి వచ్చిన దీని నుంచి వచ్చిన ఈ సైడ్ స్టెమ్ లో, ఈ సైడ్ స్టెమ్ ని మనం ఒక 15 సెంటీమీటర్లు ఇది రెండు ఆకులున్న కటింగ్ తీసుకొచ్చి మనం ఆ కటింగ్ తీసి మనం బ్యాగ్స్ లో సో బ్యాగ్స్ లో సో మనం ఈ విధంగా మనం బ్యాగ్స్ లో ఈ విధంగా పెట్టుకుంటే, సో అది మనకి 30 days లోకి మనకి ప్లాంట్ మళ్ళీ గ్రోతింగ్ మళ్ళీ వచ్చేస్తుందండి. సో సో ఇది బెస్ట్ అండి. అప్పుడు మనకి ఏంటంటే ఫీమేల్ ప్లాంట్ నుంచి మనకి ఎన్ని అయితే మొక్కలు కావాలో అన్ని మొక్కలు కూడా మనం దీని నుంచి మనం డెవలప్ చేసుకోవచ్చు. ఇది ఖచ్చితంగా ఫీమేల్ అవుతుందండి. ఇది ఖచ్చితంగా మదర్ ప్లాంట్ ఫీమేల్ కాబట్టి ఇది ఖచ్చితంగా ఫీమేల్ ప్లాంట్ అండి. అయితే మీ దగ్గరికి వచ్చినప్పుడు 10 ఫీమేల్ ఒక 3 మేల్ తీసుకుంటే సరిపోతుందా? మేల్ తీసుకుంటే సరిపోతుంది. అవును సార్. ఎప్పుడు సో రమ్మంటారో ఇది కూడా చెప్పండి, మీ నెంబర్ ఇవ్వండి, ఎప్పుడు రమ్మంటారో తప్పకుండా సార్. చెప్పండి, లొకేషన్ చెప్పండి, వస్తారు, మంచి మొక్కలు ఇవ్వండి, తర్వాత వాళ్ళు మొదలెడతారు. అవును సార్. సో ఈ విధంగా మనం తీసుకుంటే ఏదైతే మొక్క నుంచి మనం తీసామో అదే మొక్క నుంచి మనకి మేల్ కావాలంటే మేల్, ఫీమేల్ కావాలంటే ఫీమేల్ మనకి సో వస్తుంది అనమాట. సో దీన్ని మనం నాటిన మనకి 6th month నుంచి మన ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యి 8th month లోపలే మనకి ఫ్రూటింగ్ వచ్చేస్తుందండి ఫస్ట్ ఇయర్ లో. 1 year లోపే చూడొచ్చు. అవును సార్, 8th month లోనే మనకి ఫ్లవరింగ్ వచ్చేస్తుంది. క్రాప్ ఫస్ట్ ఇయర్ లోనే మనం క్రాప్ తీసేసుకోవచ్చు. మీ స్టోరీ చెప్పండి. ఇప్పుడు మీరు 20 సెంట్లు వేసుకున్నారు కదా, 20 సెంట్లు అనుకుందాం. 20 సెంట్లలో మీరు ఫస్ట్ ఇయర్ ఎంత ఖర్చు అయ్యింది? ఈ లెక్కలు అవసరం మన వాళ్ళందరికీ. ఎంత ఖర్చు అయ్యింది, ఎంత వచ్చింది అప్రాక్సిమేట్? ఓకే సార్. ఫస్ట్ ఇయర్ లో మనకి అంటే మెయిన్లీ ఈ పందిర్లు వేసుకోవాలి కదండి. సో మనం పందిరికి మాకు లోకల్ గానే మాకు ఏజెన్సీ ఏరియా కాబట్టి మాకు ఈ వెదురు కర్రలు అనేవి మాకు ఇక్కడ ఫ్రీక్వెంట్ గా దొరుకుతాయి. సో మేమే తెచ్చుకొని వేసుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ ఖర్చు వచ్చేసి మాకు ఒక ఈ పందిరికి ఒక 20,000 దాకా అయింది. సో ప్లాంట్స్ కి నాకు ఒక 12,000 అయిందండి. తర్వాత అవునండి. తర్వాత ఇంకా సో మధ్యలో మనకి దీంట్లో మెయిన్లీ మొక్కకు వచ్చేసి మాకు లోకల్ గా పంచాయతీల్లో SWM షెడ్లు అని ఉంటాయండి, మీకు తెలిసింది. సో SWM షెడ్ల దగ్గర మనకు వర్మి కంపోస్ట్ అనేది తయారు చేస్తున్నారు. సో ఆ వర్మి కంపోస్ట్ తీసుకొచ్చి ఈ మొక్కలకి అనేది మొదల్లో ఆర్గానిక్ గా మేము ఇస్తున్నామండి. దానివల్ల మంచి గ్రోత్ అనేది, చాలా ఆకు అనేది చాలా ఫ్రెష్ గా చాలా హెల్దీగా వస్తుందండి. వర్మి కంపోస్ట్ బాగా తీసుకుంటుంది. అవునండి. సో వర్మి కంపోస్ట్ లో దాంట్లో చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి చాలా చక్కగా ప్లాంట్ అనేది గ్రోత్ అవుతుందండి. ఈ ఫస్ట్ ఇయర్ లో మనకి ఒక్క మొక్కకి దాదాపుగా ఒక 20 నుంచి 30 కాయలు మాత్రమే వస్తాయండి. అంటే ఇంకా మొక్క తయారవ్వాలి. 20 నుంచి 30
కాయలు మొదటి సంవత్సరం. ఓకే, మొదటి తర్వాత సంవత్సరం. సో ఇప్పటికి నాకు 1 year అయిందండి యాక్చువల్ గా. సో 1 year అయింది. బట్ సెకండ్ ఇయర్ నుంచి బాగా నేను ఆల్రెడీ ఒక ఒక మాస్టర్ గారండి. 1 year లో మీరు ఎన్ని కాయలు అమ్మారండి సుమారుగా? సెకండ్ ఇయర్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈల్డింగ్? మీది కొద్దిగా సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టు ఉంది. లోపలికి కదా, బాగా ఏరియా లోపలికి. పర్వాలేదు, కంటిన్యూ చేయండి. చెప్పండి. సిగ్నల్ ఫస్ట్ ఇయర్ లో మనకి కొంత తక్కువ గ్రాఫ్ వస్తుందండి. ఇంకా సెకండ్ ఇయర్ వచ్చేసరికి అప్పుడు చెట్టు ఇంకా బాగా తయారవుతుంది కాబట్టి అప్పుడు సెకండ్ ఇయర్ నుంచి మనకి ఒక చెట్టు నుంచి దాదాపుగా 150-200 దాకా హైయెస్ట్ గా బాగా ఎక్కువ వస్తాయండి. అంటే నేను చూసాను. 100 తీసుకుందాం. ఒక చెట్టు నుంచి 100 తీసుకుంటే 20 సెంట్లో ఎన్ని చెట్లు పట్టినాయండి మీకు ఇప్పుడు? నాకు 150 చెట్లు ఉన్నాయండి ప్రెసెంట్. 20 సెంట్లోనే 150 ఉన్నాయా ఫిమేల్? అవునండి. అంటే ఇంకొక 600, సపోజ్ ఎకరం అయితే 800 చెట్లు పడతాయి ఇంచుమించుగా. 800 చెట్లు. అవును సార్. 800 చెట్లు, ఒక్కో చెట్టుకి 100 కాయలు వేసుకున్నా కానీ 8000 కాయలు అవుతాయి కదా. అవునండి. కనీసం మనం ఒక చెట్టుకి 100 కాయలు వేసుకున్న ఒక కాయ కనీసం 100 రూపాయలకి వెళ్ళిన ఒక చెట్టు నుంచి కనీసం 10,000 రూపాయలు ఇన్కమ్ వస్తుందండి సెకండ్ ఇయర్ నుంచి. 100 రూపాయలు ఏంటండి, ఇప్పుడు 1000 రూపాయలు అంటున్నారుగా. ఫ్రూట్ అనేది మనకి 1000 రూపీస్ అండి. నేను అనేది ఒకవేళ రైతు దగ్గరికి వచ్చేసరికి తక్కువలో పోయినా ఒక ఫ్రూట్ వచ్చి కనీసం రైతుకి 100 రూపాయలు పడ్డా కూడా ఒక చెట్టు నుండి 10,000 రూపాయలు అనేది ఇన్కమ్ వస్తుందండి. 100 కాయలు ఇంటూ 100 రూపాయలు ఈక్వల్ టు 10,000 రూపాయలు ఇన్కమ్. కనీసం మనం ఒక ఎకరానికి కనీసం ఒక 500 మొక్కలు వేసుకుంటే 50 lakhs ఇన్కమ్ అనేది ఈ పంట నుంచి మనం తీసుకోవచ్చండి. ఓకే, ఇది బాగుంది. మరి వాట్ అబౌట్ రోగాలు, రొస్టులు, పురుగు మందులు ఇవి ఏం ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు? వైరస్. సో మనకి మెయిన్ ఈ చలికాలంలో లైట్ గా ఆకు కొంచెం పురుగు లాంటిది లైట్ గా వచ్చే అవకాశం ఉంటుందండి. సో ఈ విధంగా పచ్చ పురుగు. సో ఈ విధంగా ఆకు ఇలా వస్తుంది. సో దానికి సంబంధించి ఆర్గానిక్ గా మనకి ఏమన్నా స్ప్రేయింగ్స్ ఇమ్మంటే ఆ షాప్ వాళ్ళు మనకి ఇస్తారండి. సో ఆర్గానిక్ మీరు ప్యూర్లీ ఆర్గానిక్ పెడుతున్నారు? అవునండి. ఏం వాడట్లేదు? లేదండి. వర్మి కంపోస్ట్ అంటున్నారు, మందు వచ్చి ఇది అంటున్నారు. ఓకే, వెరీ గుడ్. ప్యూర్లీ ఆర్గానిక్ గ్యాక్ ఫ్రూట్. సూపర్ అండి. ఆర్గానిక్ గ్యాక్ ఫ్రూట్స్ అండి. సో మనం ఈ విధంగా సాలుకి మధ్యలో ఈ విధంగా వెడల్పు వేసుకొని, సో మొక్కకి ఒక ఎకరంలో ఇది డిస్టెన్స్ యాక్చువల్ గా నాకు సైట్ తక్కువ కాబట్టి మొక్కకి కనీసం 4 అడుగుల దూరంలో ఉందండి అంతే. సో 4 అడుగులు. కానీ ఒక కమర్షియల్ గా ఇంకా ఎక్కువ పెట్టినప్పుడు మాత్రం కనీసం 6 లేదా 8 అడుగులు సజెస్టబుల్ అండి. ఎందుకంటే సెకండ్ ఇయర్ లో మొక్క అనేది చాలా పెద్దగా ఎక్స్పెండ్ అయిపోతుంది. ఈ ఒక మొక్క లైఫ్ టైం ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చండి? 5 సంవత్సరాల, 10 సంవత్సరాల? ఇది 30 years అండి. 30 years ఒకసారి 30 years అండి, ఒక్కసారే. సో కాబట్టి ఈ విధంగా పందిరి అనేది పోల్స్తో ఈ కర్రలతో కాకుండా డైరెక్ట్ గా పోల్ సిస్టమే కింద పెట్టేసుకుంటే బెస్ట్ అండి. ఎందుకంటే నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే నాకు 10 నెలల్లో బాగా ఫ్రూటింగ్ ఎక్కువ వచ్చేసిందండి. వచ్చేసి కాయ ఒక్కోటి 1 kg 1/2 kg ఉండడం వల్ల ఆ బరువుకి తట్టుకోలేక పందిరి మొత్తం కూడా కింద పడిపోయిందండి. ఆల్మోస్ట్ నేల కానిపోయినాయి కాయలన్నీ. చాలా ఎక్కువ విపరీతంగా కాయలు వచ్చేసింది. ద్రాక్ష ఎలా అయితే గట్టిగా జిఐ వైర్ లాంటిది పైన గట్టిగా వేసుకోవాలి, కింద పోల్స్ వేసుకుంటే. ఇంకా ఇక్కడ నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, కొద్దిగా కిందకి వేసుకోవాలనుకుంటే పాలినేషన్ ఇష్యూ ఒకటి ఉంది కదా. సో 4-4.5 అడుగుల్లో వేసుకోవాలా? పాలినేషన్ విషయంకి వచ్చేసరికి మనం కమర్షియల్ గా ఎక్కువ మొత్తంలో మనం చేసేటప్పుడు ప్రతి పువ్వుని మనం చేయలేం కాబట్టి ఆ తేనెటీగల బాక్స్ తోటి పెట్టుకుంటే అవి బ్రహ్మాండంగా చేస్తానండి. యాక్చువల్ గా ఏంటంటే నేను వృత్తిరీత్యా నేను ఎక్కడో జంగారెడ్డిగూడెంలో ఉండేవాడిని లాస్ట్ ఇయర్.
నా అవును. ఫామ్ వచ్చేసి పోలవరం మండలంలో ఉందండి. సో నేను ఉండేవాడిని ఉమ్, కాదు. అయితే మాకు ఇక మా మాకు ఇంటి దగ్గరలో ఒక తేనె, మా ఫామ్ కి దగ్గరలోనే ఒక తేనెటీగ చెట్టు చెట్టు దగ్గర తేనె హనీ వచ్చేసి అక్కడ పెట్టి ఉమ్. అవే తిరిగి తిరిగి అవే చేసేసి అనమాట. ఈ పువ్వు నుంచి ఆ పువ్వు, ఆ పువ్వు నుంచి ఈ పువ్వు తిరగడం వల్ల క్రాస్ పాలినేషన్ అయిపోయి విపరీతంగా కాయలు ఎక్కువ వచ్చేసినాయండి. దానివల్ల ఆ బరువుకి మొత్తం 10 మొత్తం పడిపోయింది. ఓ. కాబట్టి ఉమ్. సజెస్టబుల్ ఏంటంటే ఈ పోల్ సిస్టమ్ కంటే ఈ సిమెంట్ పోల్స్ అవును, అనేవి వేసుకోవడం బెస్ట్ అండి. అవునండి, పర్మనెంట్ పందిరి వేసుకోమంటున్నారు. పర్మనెంట్ పందిరి వేసుకోవాలండి. ఇంకొకటి అండి, వాతావరణం కానీ సాయిల్ కండిషన్స్ కానీ ఏం అబ్జర్వ్ చేశారు మీరు? మీది ఏ టైప్ ఆఫ్ సాయిల్? అక్కడ యావరేజ్ టెంపరేచరు అంటే ఏలూరు ఆ ప్రాంతం అంటే ఆంధ్రాలో మాక్సిమం అలాగే ఉంటుంది కదండి, అన్ని చోట్ల అదే అవునండి. టెంపరేచర్ ఉంటుంది. సో మనకి ఒకటి సాయిల్ ఇంపార్టెంట్. ఏ టైప్ ప్రజెంట్ ఆఫ్ సాయిల్ మీది? మీరు ప్రజెంట్ ఎక్కడ సెట్ నాది అవుతుంది? ప్రజెంట్ నాది బ్లాక్ సాయిల్ అండి. అయితే బ్లాక్ సాయిల్. ఓకే. బ్లాక్ సాయిల్ కంటే ఇంకా ఎరుపుగా ఉండే రెడ్ సాయిల్ అయితే ఇంకా సజెస్టబుల్ అండి. ఎందుకంటే ఈ బ్లాక్ సాయిల్ చాలా గట్టిగా ఉంటుంది, హార్డ్ గా ఉంటుంది. రూటింగ్ అనేది ఫాస్ట్ గా భూమిలోకి వెళ్ళదు. అదే మనకి ఆ, ఎరుపు రంగులో ఉండే ఇసుక నేల టైపు అయితే మొక్క అనేది చాలా స్పీడ్ గా డెవలప్ అవుతుంది, లావుగా తయారవుతుంది, తొందరగా మనకి ఇంకా ఆ, అనుకున్న మనకి గ్రోత్ అయితే వస్తుంది. నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, మొక్క పెట్టినప్పుడు మనం కాస్త పెద్దగా 2x2 కానీ 3x3 తీసుకొని చక్కటి సాయిల్ మిక్సర్ ఉంటుంది కదా వేసి అక్కడ మొక్క పెట్టుకుంటే 1-2 సంవత్సరాలు బాగుంటుంది అవును, కదండి. అవునండి, అవును. మంచి మంచి సాయిల్, మంచి మంచి సాయిల్ ఫెర్టిలైజర్ మనకి ఇచ్చుకుంటే. పశువుల ఎరువు లాంటివి అన్ని మిక్సింగ్ చేసేసి సో ఉమ్, పెట్టేసుకుంటే బెస్ట్ అండి. ఇప్పుడు మీ దగ్గర ఎన్ని అంట్లు ఉన్నాయండి రెడీగా బయటికి ఇవ్వడానికి? ఇస్తారా? ఉన్నాయండి, 500 దాకా ఉన్నాయి. ఓకే. ఎవరైనా వస్తే అన్ని అన్ని ఒకరికే దొరికే కాకుండా ఆ, కొద్ది ఆ, కొద్దిగా ఇవ్వండి అన్ని అవును సార్. ప్రాంతాల వాళ్ళకి. ఈ ఇప్పుడు రోజు వస్తారు ఎలాగూ. ఇప్పుడు నిన్న ఆల్రెడీ మీ నంబర్ అది నిన్న అడుగుతున్నారు. అలాగే నిన్న ఆల్రెడీ విజయవాడలో వచ్చానండి. నిన్న 150 మొక్కలు తీసుకెళ్లారు విజయవాడ నుంచి. వచ్చారా? ఓకే. సో నా నేను ఇదే కాకుండా నాకు నాకు ఇంట్రెస్ట్ కొద్దీ డ్రాగన్ ఫ్రూట్ కూడా రెడీ చేసుకున్నాను అనమాట. ఓ, గ్రేట్ గ్రేట్. డ్రాగన్ ఫ్రూట్ అండి ఇది? ఓకే. డ్రాగన్ ఫ్రూట్ మొక్కలండి దాదాపు ఒక ఓకే. ఒక 2000 ప్లాంట్స్ నేను కలెక్ట్ చేసుకున్నాను. ఇవి మెయిన్ నాకు వేరే చోట ఉంది ల్యాండ్, అక్కడ కూడా ప్లాంటేషన్ చేయాలన్నమాట. ఓకే. డ్రాగన్ ఫ్రూట్ కూడా మనకి సక్సెస్ వస్తుందండి, మన ఏరియాలో బానే ఉందంటారా? 1 year లో డ్రాగన్ ఫ్రూట్ ఎక్కడైనా వస్తుందండి. దట్స్ ఈజ్ ఎడారి మొక్క, డెజర్ట్ మొక్క కాబట్టి ప్లాంటేషన్. మ్మ్. ఇది ఇది కూడా ఇది వచ్చేసి పెరల్ క్యాక్టస్ అంటారు, పియర్ క్యాక్టస్. ఇది కూడా ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అండి ఇది కూడా? అవునండి, ఇది మనకి ఎక్కువ చైనాలో ఫ్రూట్స్ జస్ట్ లైక్ డ్రాగన్ ఫ్రూట్ లాగా ఉంటుంది. మ్మ్. మన ప్రాంతంలో బ్రహ్మజముడు అని చెప్పేసి అంటారు, కానీ ఇది ముళ్ళు లేకుండా వస్తుంది అనమాట. అవును, మన దగ్గర కూడా నేను చిన్నప్పుడు చూసేవాడిని, ఇంత కాయ వస్తుంది, ముళ్ళుతో వస్తుంది, తినలేము. అవునండి, అది ఇది మన ముళ్ళు మన లేకుండా దగ్గర వస్తుందండి. ఇది ముళ్ళు లేకుండా వస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ లాగా ఉంటుంది అనమాట ఆ ఫ్రూట్. సో సేమ్ డ్రాగన్ ఫ్రూట్ కంటే మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫ్రూట్ అండి అది. ఓకే. దాని కాస్ట్ ఎలా ఉందండి? ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ యావరేజ్ గా 100 రూపాయలు పడుతుంది కదండి యావరేజ్ బయట 100 మార్కెట్ లో. పడుతుందండి. ఉందండి ఇది ఇది అనంతపూర్ లో ఒక ఫార్మర్ చేస్తున్నారండి, ఆయన దగ్గర నుంచి నేను తెప్పించుకున్నాను. అది కిలో 400కి వెళ్తుందంటండి. ఎగ్జాటిక్ ఫ్రూట్స్ విషయంలో మీరు బాగా రీసెర్చ్ చేసేసినట్టున్నారు, ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. అవునండి, కరెక్ట్, ఇంకా మీలాంటి వాళ్ళే లక్ష్మణ ఫలం కరెక్ట్. ఎందుకంటే స్టీరియో టైప్ లో వెళ్లకుండా ఎక్కడ దేనికి డిమాండ్ ఉందో దాన్ని పట్టుకొని వెళ్తారు. ఇదేంటండి? ఇది అవకాడో అండి. అవకాడో కూడా ఇస్తున్నారా? అవకాడో కొన్ని మొక్కలు ఒక మనం 10 ప్లాంట్స్ అలా తెప్పించుకున్నాను. ఎక్కడి నుంచి? అక్కడేమండి, రాజమండ్రి నుంచి. వీళ్ళు ఇస్తున్నారా? పర్వాలేదండి, పని అవుద్దంటారా అవకాడో మనకి? అవకాడో కూడా మనకి రిలయన్స్ లాంటి సూపర్ మార్కెట్స్ లో బాగా ట్రెండింగ్ ఫ్రూట్ అండి. అంటే పండుద్దా ఇది అంటున్నాను మనకి. ఇదండి. సో దిస్ ఈజ్ వెరీ మోస్ట్ ఎక్స్పెన్సివ్ డ్రై ఫ్రూట్ నట్ ఇన్ ద వరల్డ్ అండి. డ్రై ఫ్రూట్ నట్? డ్రై ఫ్రూట్ నట్ అంటే బాదం పప్పు, జీడిపప్పు మనకి కిలో మార్కెట్ లో ఒక 800 to 1000 ఉంటుంది. అదే ఇంకొంచెం కాస్ట్లీ పప్పు అంటే మనకి తెలిసి పిస్తా పప్పు మనకి ఒక 1500 దాకా ఉంటుంది కిలో. అవునండి. కానీ సో ఇది
ఆస్ట్రేలియాకి సంబంధించిన దీన్ని మెకడేమియా అంటారు, మెకడేమియా అన్నట్టు. సో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డ్రై ఫ్రూట్ నట్ అనమాట. ఇది కిలో ఈ రోజు లైవ్ చూడండి, లైవ్ రేట్ చూడండి, కిలో 5,000 నుంచి 6,000 ఉందండి ఒక కిలో. ఒక ఎకరానికి 300 మొక్కలు పెట్టుకుంటే. కానీ ఇది లాంగ్ టర్మ్ క్రాప్ సార్, ఇది వెరీ లాంగ్ టర్మ్ క్రాప్. అంటే 6 years వెయిట్ చేయాలి, 6 to 7 years వెయిట్ చేయాలి. అప్పుడు మనకి నట్స్ వస్తాయి అన్నమాట దీని నుంచి. సో చాలా సెలబ్రిటీస్, ఫారినర్స్ వాళ్ళ బ్రేక్ఫాస్ట్ లో తీసుకుంటారంటండి ఇది. మన సాయిలు మన వెదరు చెక్ చేయాలి, ఎంత పండుతుంది, ఆల్రెడీ అనంతపూర్ లో 4 times ఎమ్మెల్యేగా చేశారు ఒకసారి వెంకటేశ్వరరావు గారు. ఆయన 4 ఎకరాల్లో ఈ మెకడామియా అనేది కమర్షియల్ గా చేస్తున్నారు. ఆయన హీఈస్ ద ఫస్ట్ ఫార్మర్ అనమాట అండి మన ఏపీ తెలంగాణ. మీ దగ్గర ఆయన నెంబర్ కూడా తీసుకొని ఈసారి ఆయనతో మాట్లాడిస్తానండి. సో చాలా ఇది చెప్తారు. థ్యాంక్ యూ. ఇవన్నీ ఈ మెకడామియా అండి. ఇది మెయిన్ పొలంలోకి నెక్స్ట్ జూన్ లో వర్షాల టైంలో వాటిని అక్కడ మెయిన్ ప్లాంటేషన్ చేయాలండి, ప్లానింగ్ అండి. మీ ఆలోచన బాగుంది. ఏదైతే కాస్ట్లీయో, ఎక్కడైతే ఎక్స్పోర్ట్ కి అవకాశం ఉందో, ఎగ్జాటిక్ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేస్తున్నారు, చక్కగా అవన్నీ తెచ్చుకుంటున్నారు. చాలా బాగుందండి మీ ఆలోచన. ఉన్నాయండి. ఇది యాపిల్ అండి, ఇది జనరల్ యాపిల్, మన జనరల్ యాపిల్. అయితే మన సౌత్ ఇండియన్ క్లైమేట్ లో పెరిగే 50 degrees వరకు తట్టుకోగలిగే ఆ వెరైటీస్ అనేవి ఒక 3 రకాల వెరైటీస్ ఉన్నాయి. వాటిని HRM 99 ఇప్పుడు ఎక్కడ పండుతున్నాయండి అవి? ఆల్రెడీ మనకి హైదరాబాద్ లో కూడా ఆల్రెడీ చేస్తున్నారు. మన తెలంగాణలో కూడా ఆల్రెడీ ఫ్రూటింగ్ చేసి ఆల్రెడీ కాయలు వచ్చినాయి ఉండండి. ఎందుకంటే ఇది మన క్లైమేట్ కూడా సూటబుల్ అయ్యే కొత్త వెరైటీస్ అండి. HRM 99 అన్నా వెరైటీ, గోల్డెన్ డోర్సెట్ అని చెప్పేసి ఒక 3 రకాల వెరైటీస్ అనమాట. ఎవరంటే డెవలప్ చేసింది ఇది? అక్కడ షిమ్లా సైడేనా? అక్కడండి, అక్కడ ఈ మొక్కలు డెవలప్ చేసింది మాత్రం హరిమాన్ గారని హిమాచల్ ప్రదేశ్ లో ఉంటారు. ఆయన డెవలప్ చేశారు. మన సౌత్ ఇండియన్ క్లైమేట్ కూడా ఇవి సెట్ అవుతాయి, సూటబుల్ అవుతాయండి. ఇప్పుడు అదే కలరు, అదే సైజు వస్తుందండి, అదే కలర్, అదే సైజు, టేస్ట్ కూడా సేమ్ అలాగే వస్తుందండి. సో ఇవి ఒక 60 plants తెచ్చుకున్నాను, ఇంకా ప్లాంటేషన్ చేయాలండి. త్వరగా చేస్తే దాని మీద కూడా మళ్ళీ వీడియో చేసుకుందాం. యాపిల్స్ ఎలా పండుతున్నాయి ఏంటి మన ఏరియాలో యాపిల్ ఎప్పుడు చూడలేదు కదా. అవునండి. అలాగే మీ నెంబర్ అడుగుతున్నారు, మనకంటే నెంబర్ పెట్టండి. మీరు కూడా ఒకసారి మీ నోటితో మీరు చెప్పండి, పర్వాలేదు చెప్పండి. తప్పనిసరిగా అండి. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 7799 1174 7799 ఓకే అండి. ఇంకా అయితే ఇక స్టార్ట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా 10 సెంటు 5 సెంట్లోనో 1/2 ఎకరంలోనో మీ సలహా చెప్పండి. చేద్దాం అనుకునే వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా స్టార్ట్ చేయమంటారు అవి కూడా చెప్పండి. తప్పకుండా సార్, తప్పకుండా. ఒకసారి వస్తే ఎవ్రీ సండే నేను ఫామ్ లో అందుబాటులో ఉంటాను. ఒకసారి నాకు కాంటాక్ట్ చేసి ఒకసారి వస్తే, సో డైరెక్ట్ గా చూస్తే ఇంకా మీకున్న డౌట్స్ అన్ని, సందేహాలు కూడా క్లారిఫై అవుతాయి. నేను అన్ని మీకు కూలంకషంగా చెప్తాను. సో తప్పకుండా ఒకసారి మా ఫామ్ విజిట్ చేసిన తర్వాత మీరంటే ఒక డెసిషన్ కి రావాలని చెప్పేసి అంటాను. సో మనం యూట్యూబ్ లో చూసింది ఒకలాగా ఉండొచ్చు, ఇక్కడ డైరెక్ట్ గా లైవ్ లో చూసింది ఒకలాగా ఉండొచ్చు. ఇప్పుడు మీరు అక్కడ కొనుక్కుంటున్నారు కదండి, హైదరాబాద్ గానీ బెంగళూరు గానీ, ఎంత తీసినా గానీ వాళ్ళు తీసుకెళ్తున్నారా? సారీ కట్ అయింది. ఆ బెంగళూరు హైదరాబాద్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఎంత క్రాప్ తీసినా గానీ వాళ్ళు తీసుకుంటున్నారండి? తీసుకుంటారండి. వాళ్ళు ఎంతైనా క్రాప్ తీసి పంపించండి అని చెప్పేసి అంటున్నారు. అది నేను పెట్టింది కొద్ది మొత్తంలోనే కాబట్టి అంత వాళ్ళు అడిగినంత క్వాంటిటీ అనేది నేను సప్లై చేయలేకపోతున్నాను. అంటే మోస్ట్లీ చాలా మంది ఫార్మర్స్ వచ్చి ఇక్కడ చూసి ఇక్కడే లోకల్ ఉన్న ఎంప్లాయీస్ ఇక్కడే ఫ్రూట్స్ అనేవి కొనేసుకుంటారండి. ఆల్మోస్ట్ 1000 రూపాయలు పెట్టి అక్కడ కొంటున్నారా పోలవరంలో? మా దగ్గర అండి. అంటే కొంతమంది క్యాన్సర్ పేషెంట్లు కూడా వాళ్ళకి సజెషన్ చేస్తున్నారండి. వాళ్ళకి రిజల్ట్ డైరెక్ట్ గా చూస్తున్నారు.
అవునండి. అయితే ఇప్పుడు రాబోయే కాలంలో ప్రతి ఇంట్లోనూ పెంచుకోవాలండి. ఎందుకంటే అవును క్యాన్సర్ సార్. కేసులు రాబోయే కాలంలో ఎక్కువైపోయే సో అవకాశం ప్రతి కనబడుతోంది. దాంట్లోనూ లైఫ్ స్టైల్ మారిపోయింది. అవును సార్, ప్రతి దాంట్లోనూ కల్తీ ఫుడ్ ఉంటుంది. ప్రతి దాంట్లోనూ దానివల్ల అందరికి క్యాన్సర్ అనేది ఈ రోజుల్లో చిన్న వాళ్ళకి కూడా బాగా అన్నిటికీ అటాక్ అవుతుందండి. సో అదే నేనైతే ఫ్రమ్ ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తాను. నేనైతే 2 మొక్కలు వేస్తాను మీరు థ్యాంక్స్, ఇచ్చిన తప్పకుండా సార్, ఇన్స్పిరేషన్ తో. పంపిస్తున్నాను సార్ తప్పకుండా. అందరికీ రికమెండ్ చేద్దాం. ఇంకా ఏరియా అడుగుతున్నారు, పోలవరం అండి. పోలవరంలో మామిడి గొంది అనే ప్రాంతం ఉంటుంది. ఒక పంచాయతీ అది. చాలా మంచి లొకేషన్, బ్యూటిఫుల్ లొకేషన్ అది. పోలవరానికి ఏలూరు నుంచి బస్ కనెక్టివిటీ ఉంటుంది. అందరూ కూడా అక్కడికి వెళ్ళొచ్చు. అలాగే ఇప్పుడు పోలవరం లాంచెస్ తిరుగుతూ ఉంటాయి కదండి, అది దగ్గర అవుద్దా మీకు వెంకట్ గారు? లాంచెస్ పాపికొండలు ఉన్నాయండి మనకి, రాజమండ్రి నుంచి పాపికొండలా? అయితే ఇది లేదు. మీది ఆ ఏరియా దగ్గర అవుతుందా మామిడి గొంది అనేది పాపికొండలకి? మాకు పోలవరం జస్ట్ 6 కిలోమీటర్స్ ఉంది. మాది పోలవరం మండలంలోనే ఉంటుంది. ఓకే. పోలవరం హెడ్ క్వార్టర్స్ వచ్చేసి అక్కడి నుంచి రావాలి మీ దగ్గరికి ఎవరు వచ్చినా కానీ, ఆటో ఆర్ అవును బస్. సార్. అవునండి. మీరు ఎన్ని ఎకరాల్లో చేస్తున్నారు ఇప్పుడు అక్కడ? ఇది ప్రజెంట్ 1000 గజాల్లో స్టార్ట్ చేశానండి, ఇంకా ఎక్స్పెండ్ చేయాలి. సో చేస్తారు ఫస్ట్ ఇయర్ ఇంకంటే లో సొంత ఫస్ట్ పొలం? ఇయర్ లో ఫస్ట్ ఇయర్ లో ఇది ఒక ట్రయల్ బేస్ మీద అండి. ఓకే. అంటే సొంత పొలం ఉంటే ఓకే, లేకపోతే మీరు కౌలుకు తీసుకునైనా చేసేస్తారు, అంతే కదా? మధ్యలో కాల్ కట్ అయింది సార్. పర్లేదు పర్లేదండి. అదే అంటే పొలం కౌలుకు తీసుకొని కూడా చేసే ఉద్దేశం ఉందా మీకు, ఒకవేళ అవును సార్. ఇంకా ఎక్స్పెండ్ చేసేలా ఉంటే? సో అవునండి. బాగుంది. ఖచ్చితంగా నమ్మకం ఉంది, ప్రాఫిట్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా కౌలుకు తీసుకొని చేస్తారు. ఇప్పుడు కామెంట్స్ లో దయచేసి ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నాయో అన్ని అడగొచ్చండి. వెంకట్ గారే ఉన్నారు, దయచేసి ఆయనే చెప్పేస్తారు. మీరు అడగొచ్చు, ఫీల్ ఫ్రీ, అడగండి అందరూ కూడా. నేను కామెంట్స్ ప్రతిదీ చదువుతాను. ఆయన ఫ్రూట్ వల్ల యూజెస్ అన్ని చెప్పేశారు, ఎక్కడో చెప్పేశారు, డైరెక్ట్ గా ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చేశారు. ఇంకా మీ డౌట్స్ చెప్పండి. క్రాప్ ఏంటి అంటున్నారు కొంతమంది. జాక్ ఫ్రూట్ అండి, మొదటి నుంచి లేరనుకుంటా. కొంతమంది పాపం యాక్సిడెంటల్ గా లైవ్ లో జాయిన్ అయిన వాళ్ళు అయి ఉంటారు. ఇంకెవరికి ఏ డౌట్ ఉన్నా కానీ లొకేషన్ కూడా చెప్పేశాము. శ్రీనివాస్ గారికి కాల్ చేయొచ్చు, పోలవరం వెళ్ళొచ్చు, పక్కనే మామిడి గొంతు చూడొచ్చు. ఇంకా అది పండు చూపిస్తున్నారు. ఇది ఇంకొక వారం నెల రోజులకు అయిపోతుందండి. ఇది ఇప్పుడు ఇంకొక మీరు చూపించే పండు ఇంకొక 15 రోజుల్లో రెడీ అయిపోతుంది. మరి రెడీ అయిపోయాక ప్యాక్ చేసి అక్కడికి పంపించే లోపు మరి ఇబ్బంది ఏమీ లేదా, కుళ్ళిపోవడం, ఎండిపోవడం ఇట్లాంటివి? ఉండదండి. ఉండదండి. మనం ఆరెంజ్ కలర్ లో ఉన్నప్పుడు మనం కటింగ్ చేసుకుంటే మనకు 3-4 డేస్ వరకు కొంచెం పండు హార్డ్ గానే ఉంటుంది. సో తర్వాత అప్పుడు మెల్లగా మ్యాంగో లాగా మెత్తబడటం స్టార్ట్ అవుతుంది అనమాట. మనం మెత్తబడ్డప్పుడే దాన్ని యూజ్ చేయాలి. నీట్ గా ప్యాక్ చేసేసి అక్కడ పంపేస్తారు, అంతే కదండి? అవునండి. ఇది పనస, లైక్ ఒక పనసలా ఉంది, చిన్న పనసలాగా, అంతే కదండి? అవునండి. మినీ లోపల గుజ్జు మినీ ఒకటి పండినప్పుడు ఏమనొచ్చండి? లోపల గుజ్జు వాడాలండి. ఓకే. లోపల రెడ్ కలర్ ఉంటుంది అనమాట పండు అంటే తయారయ్యాక. ఇన్ని మంచి సుగుణాలు ఉన్న పండు కదా, నాకు తెలిసి విత్ గింజ తో అదే తొక్క తోలు అంటాం కదా, అన్ని కూడా మంచిగా చేస్తాయేమో అన్ని అని నాకు కూడా డౌట్. అవునండి, అన్ని కూడా మెడిసిన్ వాల్యూస్ అండి. చైనాలో దీని సీడ్స్ నుంచి చైనాలో ఈ ట్రెడిషనల్ మెడిసిన్స్ లో వాడతారండి వాళ్ళు. ఓకే. దీని ఇంకా మీద మీరు ఇంకా కాస్త స్టడీ ఇంకా చేయాలి. మీ మీద ఇంకా ఎక్కువ బాధ్యత ఉంది. ఈ పండు అవును గురించి సార్. మీరే ఎక్కువ స్టడీ ఇంకా చేయాలి. మనకి ఇంకా థాయిలాండ్, మలేషియాలో అయితే ఈ ఫ్రూట్ ని బేస్ చేసుకుని ఈ ఫ్రూట్ నుంచి ఐస్ క్రీమ్లు, సోపులు, సబ్బులు, ఓహో. ఇంకా చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ అండి. మన ఇండియాలో మనకి వీకెండ్స్ లో లేదా పెళ్లిళ్ళలో మనకి కంపల్సరీ బిర్యానీ తింటాం. అదే థాయిలాండ్, అవును. వియత్నాం వంటి దేశాల్లో ఈ ఫ్రూట్ లో లోపల ఉండే గుజ్జుని, రెడ్ కలర్ ఉండే గుజ్జుతో రైస్ ఐటమ్ తయారు చేసి దాన్ని కంపల్సరీగా వాళ్ళ పెళ్లి వేడుకల్లో కంపల్సరీగా ఈ ఫుడ్ ఉండాలంటే దాన్ని జోగ్యాక్ అంటారు. గ్యాక్. సో గ్యాక్. ఆ జోగ్యాక్ అనే ఫుడ్ మనకి ఇక్కడ బిర్యానీ ఎలాగో పెళ్లిళ్ళలో అక్కడ కంపల్సరీగా ఈ ఫుడ్ ఐటమ్స్ బేస్ చేసుకున్న ఫుడ్ కంపల్సరీగా అక్కడ పెట్టాలంటండి. సో ఓకే. అక్కడ ఇంకా దీని లోపల ఉండే ఆ రెడ్ కలర్ ఉన్న ఏదైతే ఉందో ఆ గుజ్జు దాన్ని డ్రై చేసుకొని పౌడర్ గా తయారు చేసి ఆ పౌడర్ మన ఇండియాలోనే ఫార్మా కంపెనీస్ ముంబైలో కిలో 25,000 రూపాయలు తీసుకుంటారండి అది.
ఓకే, మీరు నెక్స్ట్ లెవెల్ అయితే మీ మీద ఒక పెద్ద బాధ్యత ఉంది. మీరు ఫుడ్ ప్రాసెసింగ్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ ఎంతసేపు యూ సార్. ఎవరికో అమ్మేయటం కాకుండా ఈ గింజల అవునండి. నుంచి ఏం తయారు చేయొచ్చు, గుజ్జు నుంచి తొక్క నుంచి ఏం తయారు చేయొచ్చో చూడండి. ఓకే సార్. ప్రాసెసింగ్ చూడండి. చైనా నుంచి మెషినరీ తెచ్చుకోవచ్చు. సపోజ్ ఆ గుజ్జుని చాలా చేయొచ్చు కదండి మనం. అవునండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవడానికి అనుకూలంగా చేసుకోవచ్చు. ఇంకా తొక్క అవునండి. గింజలు ఏం చేస్తున్నారో చూడండి, అవి కూడా ట్రై చేయండి. ఎందుకంటే అంత డిమాండ్ ఉన్నప్పుడు వదులుకోవద్దు. మరి మీరు ఈ కామర్స్ లో ఏమి ట్రై చేయలేదా? అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటిల్లో మీరు ఈ కామర్స్ అమ్ముతున్నారా? నాకు ఆ అకౌంట్ అది లేదు బిగ్ సార్. బాస్కెట్. ఓకే. అటు అంటే మనకి డైరెక్ట్ గా ఇంకా టౌన్స్ దగ్గర ఉండడం బాగుంది. నాది బాగా పల్లెటూరు అవును, ఏజెన్సీ అవును, ప్రాంతం అయిపోవడం వల్ల కొంత ఈ ట్రాన్స్పోర్టింగ్ అనేది కొంత ఇంకా ఒకసారి ఎక్కువ బల్క్ లో వచ్చినప్పుడు ఒకసారి మాత్రం పంపిస్తున్నానండి. అవునండి. అయితే చూడాలి ఒకసారి, నేను కూడా చూస్తాను. బిగ్ బాస్కెట్, అమెజాన్ వీటిల్లో ఎంత ఉంది దీని కాస్ట్ అనేది. అలాగే సార్. అక్కడ బాగుంటే గనక మా సలహా ఏంటంటే మీరు అక్కడ కూడా మిస్ చేయకండి. అక్కడ కూడా మంచి లాభాలు వస్తాయి కాబట్టి తీసుకోండి. సరే, ఓకే సార్. ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేదు. మంచి పండు కాబట్టి ఎక్కువ మంది రైతులు రావాలనే కోరుకుందాం. అందరి ఆరోగ్యం బాగు చేయాలని, ఈ పండు రేటు కాస్త తగ్గాలనే కోరుకుందాం. ఓకే సార్. బోల్డ్ అంత ఉంది ఖాళీ తప్పకుండా. స్థలాలు మనకి. మన అవునండి. వాళ్ళు ఎంతసేపు ట్రెడిషనల్ గా ఆ వరి, ఆ కొబ్బరి, ఆ మామిడి, ఈ ఆ పామ్ అవునండి. ఆయిల్ ఇవే తప్పించి కొత్తకి ఉమ్. వెళ్ళట్లేదు. అవును కనీసం సార్. కొంతమంది అయినా మీ ఇలాంటి వాళ్ళ ద్వారా కొత్తకి అయితే కోజికోడ్ అటు సైడ్ ఎట్లా ఉందండి? సుమారుగా అక్కడ ఎన్ని వందల వేల ఎకరాలు వేసి ఉంటారు చా- ఇలాంటివి? చాలా ఎక్కువ మీకేమైనా మంది చేస్తున్నారు తెలిసిందా? మనకి. చాలా ఎక్కువగా చేస్తున్నారండి వాళ్ళు. బాగా చేస్తున్నారా? ఇండియాలోనే వాళ్ళే టాప్ అండి, ఎక్కువ వాళ్ళే చేస్తున్నారు. ఓకే. వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? ప్రాసెసింగ్ ఏమైనా పెట్టారా? ఎక్స్పోర్ట్ చేసేస్తున్నారా ఏంటి? వాళ్ళు ఎక్స్పోర్టింగ్ డైరెక్ట్ వాళ్ళు మార్ట్స్, లూలు మార్ట్స్ కి పంపిస్తున్నారండి వాళ్ళు. ఓ, లూలు మార్ట్. రైట్, రైట్. వాళ్ళకి సౌదీ అరబ్ కంట్రీ కనెక్షన్ ఉంటుంది. అవునండి. అవును. సో మనం కూడా ఇబ్బంది ఏమీ లేదు. మనం కూడా పెంచితే ఏజెన్సీలో మంచి మంచి రాబోయే కాలం అంతా ఏజెన్సీకి స్వర్ణయుగం లాగా చేయొచ్చు. ఉమ్, ఓకే సార్. అన్ని చోట్ల చేస్తారు. ఓకే, థ్యాంక్స్ అండి వెంకట్ ఓకే గారు. సార్. చాలా మంచి విషయాలు షేర్ చేశారు. నాకు కూడా ఇలాంటివి ఇంట్రెస్ట్. మీలాంటి వాళ్ళని పరిచయం చేసినట్టు ఉంటుంది. ఏదైనా చేయగలిగితే ఒక మాట సాయం చేస్తాం. ముఖ్యంగా నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో కాస్త ఫార్మర్స్ అడ్వాన్స్డ్ గా ఆలోచించే వాళ్ళు, అలాంటి వాళ్ళకి మీరు ఖచ్చితంగా మెయిల్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మన వాళ్ళకి కాస్త మంచి సపోర్ట్ అయితే ఇవ్వండి. తప్పకుండా అండి. మళ్ళీ తప్పకుండా ఇంకొకసారి అందుబాటులో ఇంకా ఉంటాను. ఏదైనా ఇంకో పంట మీద మీరు ఏదైనా చేస్తున్నట్టయితే ఇంకో పంట మీద మళ్ళీ ఇంకొకసారి కలుద్దామండి. తప్పకుండా అండి, ఆల్రెడీ ప్లానింగ్ లోనే ఉన్నాం. అది రాగానే ఖచ్చితంగా కాంటాక్ట్ చేస్తాం సార్. నాకు అవును, సపోర్ట్ ఇంకా చేయాలని 2 చెప్పారు కోరుకుంటున్నానండి. మీరు. షూర్, షూర్, తప్పకుండా 2 చెప్పారు మీరు. డ్రాగన్ ఫ్రూట్ కాకుండా ఇంకొకటి చెప్పారు, బ్రహ్మజముడు టైప్ ఒకటి. రెండోది అవునండి. కాస్ట్లీయెస్ట్ నట్, ఆస్ట్రేలియన్ నట్ ఒకటి చెప్పారు, 5,000 రూపాయలని. ఈ అవునండి. రెండింటి కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. సక్సెస్ అవ్వాలి మీరు అందులో కూడా. ఓకే. అవి కూడా బాగా చేయాలని, సక్సెస్ అవ్వాలని. ఒక్క నిమిషం అండి, మన వాళ్ళు ఇంకా ఎవరో జాయిన్ అవుతాను క్వశ్చన్ అడుగుతున్నారు, వాళ్ళని తీసుకుంటాను. పర్వాలేదుగా మీకు? ఓకే సార్. లక్ష్మి వెయిట్ చేస్తూ ఉండండి. ఆ, మీరు మా అడిగారు కొంతమంది, ఇస్తున్నాను. లక్ష్మీ ప్రవీణ, తెలపోలు కిరణ్, దివ్య దర్శిని మీకు ఇచ్చాను చూడండి, మీరు జాయిన్ అవ్వచ్చు. శ్రీనివాస్, విశ్వనాథ్ విశ్వనాథ్ ఒకరు, పిన్నిక హరిప్రసాద్ ఒకరు ఉన్నారు. జాయిన్ అవ్వచ్చు. చెప్పండి, మీరు ఎవరో జాయిన్ అయ్యారు. మీ పేరు చెప్పండి, మీ డౌట్ కూడా చెప్పండి. చిన్న రైతులు పండించినా పర్వాలేదు. ఇప్పుడు శ్రీనివాస్ గారు చిన్నగానే పండిస్తున్నారండి. ఆయన చక్కగా బెంగళూరు పంపించేస్తున్నామన్నారు. మీరు కూడా అదే పద్ధతిలో పంపించేయచ్చు, ఇబ్బంది లేదు. మీరు చెప్పాలి. జాయిన్ అయిన వాళ్ళు త్వరగా చెప్పండి, క్విక్ గా, టైం వేస్ట్ చేయొద్దు ప్లీజ్. ఎవరైతే వీడియోలో జాయిన్ అయ్యారో వాళ్ళు త్వరగా చెప్పండి. ఓకే, లెఫ్ట్ అయిపోయారు. ఒకళ్ళకేమో సిగ్నల్ లేదు, తిరుగుతోంది. ఉల్పా రవికుమార్, మీరు జాయిన్ అవుతారా? ఇచ్చాను మీకు, జాయిన్ అవ్వచ్చు. రవికుమార్. దివ్యదర్శిని అనేబుల్ టు జాయిన్. హాయ్ సుబ్రహ్మణ్యానికి ఇచ్చాను, రవికుమార్కి ఇచ్చాను. లేదు, మీరు జాయిన్ అవ్వటం ఇబ్బందిగా ఉంటే కామెంట్ లో చెప్పేయండి, ఇబ్బంది లేదు. కిక్కు ట్రావెల్ వ్లాగ్ అని చెప్పి ఒకళ్ళు అడుగుతున్నారు, చిన్ని ఫార్మర్స్ మార్కెట్ చేయగలరా అని. ఎవరైతే ఇప్పుడు మార్కెటింగ్ జరుగుతుందో వాళ్ళ నెంబర్స్ ఇస్తారు, ఇబ్బంది లేదు వెంకట్ గారు. ఆయనకే మీరు కూడా అమ్మొచ్చు, మీరు స్వయంగా కూడా అమ్ముకోవచ్చు. ఇంకా ఎక్కువ పండిస్తే ఇప్పుడు ఆయన చెప్పారు కదా, లూలు మార్ట్ దగ్గర నుంచి కొన్ని మార్ట్స్ ఉన్నాయి, అక్కడ కూడా అమ్ముకోవచ్చు.
సో మంచి ప్రాక్టీస్. ముందైతే ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉన్నా ఎక్కడికో వెళ్ళి ఎవరి దగ్గర 15,000 25,000కి ఊడిగం చేయాల్సిన అవసరం లేదు. 1 ఎకరం పొలం ఉన్నా చాలు 50 లక్షలు సంపాదించవచ్చని ఆయన అయితే లెక్కేసి చెప్పారు. ఇప్పుడు 50 లక్షలు కాకపోయినా అందులో సగం సంపాదించినా చాలా గ్రేట్. ఒక సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా సంపాదించలేని పరిస్థితి అది. సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. వెంకట్ గారు మరొకసారి థ్యాంక్స్ అండి. వెంకట్ గారు థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. బాయ్ అండి.